Hi guys, hope you all doing good. మళ్ళీ బిగ్ బాస్ రచ్చ మొదలవుతుంది అండ్ తెలుగులో బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు సీజన్ 1 అందరూ చూశారు అంటే డెఫినెట్గా ఎన్టీఆర్ గారు వలన ఎన్టీఆర్ గారు సీజన్ 1ని ఎలా హోస్ట్ చేస్తారో చూడడానికి చాలామంది చూశారు. అసలు ఏంటి బిగ్ బాస్ గేమ్ అని కొంతమంది చూశారు. బట్ అందరూ అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఎన్టీఆర్ గారు తన హోస్టింగ్తో సీజన్ 1ని బిగ్ బాస్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళి ట్రెండ్ సెట్ చేశారు. అండ్ సీజన్ 2 అగైన్ న్యూ హోస్ట్ నాని గారు ఎన్టీఆర్ గారు సెట్ చేసిన ట్రెండ్ సెట్ని మళ్ళీ రీచ్ అవ్వగలరా లేదా అని చెప్పి చాలామంది చూశారు. బట్ అందరూ అనుకున్నట్టుగానే నాని గారు కూడా సీజన్ 2 హోస్ట్ చాలా బాగా చేశారు. ఇంకా సీజన్ 2 అంత పెద్ద హిట్ అయ్యింది అంటే సెకండ్ వీక్ నుంచి నిమ్మకాయ టాస్క్ నుంచి మొత్తం సీజన్ 2 లెవెలే మారిపోయిందని చెప్పాలి. అండ్ తర్వాత కౌశల్ ఆర్మీ ఈ రచ్చంతా మామూలుగా లేదు. అండ్ ప్రపంచంలో అయిన సీజన్స్ అన్నిటిలోని తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఒక కాంప్లికేటెడ్ అండ్ కాంట్రవర్షియల్ సీజన్ అని చెప్పాలి. అండ్ బయట లోపల రెండు, అటు బయట జనాలు ఇటు లోపల కంటెస్టెంట్స్ ఒక రచ్చలేపారని చెప్పాలి. అండ్ అలాంటి సీజన్ మళ్ళీ చూడగలవం లేదో అని కూడా నాకు తెలియదు. బట్ ఇట్ వాజ్ సంథింగ్ అవే బియాండ్ అనమాట. ఇకపోతే సీజన్ 3 బిగ్ బాస్ అగైన్ న్యూ హోస్ట్ నాగార్జున గారు. సీజన్ 3 బిగ్ బాస్ సీజన్ 2 ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వగలదా లేదా అని చెప్పి చాలామంది చూశారు. బట్ డెఫినెట్గానే సీజన్ 2 కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్కి సీజన్ 3 రీచ్ అవ్వలేకపోయిందని చెప్పాలి. ఇకపోతే సీజన్ 4 అందరూ కరోనాతో ఇంట్లోనే లాక్ అయిపోయారు, ఏం చేయాలో తెలియదు. ఆబ్వియస్లీ అప్పుడే వస్తున్న సీజన్ 4ని అందరూ చూశారు. బట్ అనుకున్నట్టుగానే సీజన్ 4 కూడా చాలా బాగా వచ్చింది. అండ్ సీజన్ 5 అసలు బిగ్ బాస్ చూడాలా వద్దా, అవే టాస్క్లు, అవే బాధుడు అండ్ అదే కాంట్రవర్షియల్ థింగ్స్, లోపల బయట గొడవలు, అసలు ఏముంది ఇందులో బిగ్ బాస్లో, చూడాలా వద్దా అని చెప్పి చాలామంది చూశారు. బట్ ఓకే బట్ సీజన్ 6 అగైన్ ఆ కంటెస్టెంట్స్ని చూసి వాళ్ళ గేమ్స్ చూసి టీవీ దగ్గర కూడా ఎవరు వెళ్ళలేదు. ఎవ్రీబడి నోస్ దాట్. అండ్ సీజన్ 7 మళ్ళొచ్చా అని చెప్పి మన రైతు బిడ్డ వాళ్ళ పల్లవి ప్రశాంత్ ఒక సామాన్యుడిగా లోపలికి వెళ్ళిన తర్వాత మన సెలబ్రిటీస్తో ఎలాగా ఇమ్మడగలిగాడు అండ్ సెలబ్రిటీస్ తనని ఎలా హ్యాండిల్ చేశారు, తనని టార్గెట్ చేశారా లేదా అని చెప్పి ఒక సింపతితో సీజన్ 7 అంతా వెళ్ళింది. అండ్ ఇట్ వాజ్ ఓకే. అండ్ సీజన్ 8 ఇట్స్ కమింగ్ అగైన్. మరి సీజన్ 8 బిగ్ బాస్ని జనాలు చూడరా లేకపోతే లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్స్ అసలు ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోగలరా లేదా, ఇవన్నీ బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. అసలు బిగ్ బాస్ చూడడం వల్ల మనకేమొస్తుంది? అబ్బే ఏమీ రాదు. అలాగే బిగ్ బాస్ ఆడడం వలన కంటెస్టెంట్స్కి ఏమొస్తుంది? ఒక 6 నెలలు కొలాబరేషన్స్ ఇవి అవి ఫేము అండ్ ఆ ఉన్న రోజులు డబ్బులు తప్ప వాళ్ళకి పెద్ద ఏమీ రాదు. అండ్ బట్ అసలు ఎందుకు చూడాలి బిగ్ బాస్? ఎవరికి ఏం రానప్పుడు టైం వేస్ట్ కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం బిగ్ బాస్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి బయటకు వచ్చినంత వరకు నా గేమ్తో ప్రజల్ని ఇన్స్పైర్ చేద్దామన్న థాట్తోనే లోపలికి వెళ్ళాను. అది 100కి 100% వర్కౌట్ అయింది. ఎందుకంటే నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నాతో అన్నారు, అన్నా నువ్వు పొద్దున్న లేసి జిమ్కి వెళ్తున్నావు కదన్నా, అది చూసి నేను రోజు జిమ్కి వెళ్ళావనన్నా, నువ్వు నా లైఫ్ని మార్చేసావన్నా. ఇంకొకరు, అన్న నువ్వు లేచిన వెంటనే బెడ్ని నీట్గా మడత పెడతావు కదన్నా, అద్భుతం అన్న, అది చూసిన తర్వాత నా లైఫ్లో నేను కూడా ఒక సిస్టమేటిక్గా లేచిన వెంటనే పక్కలు మడత పెట్టుకుని నీట్గా ఉన్నానన్నా అన్నాడు. ఇంకొకరైతే, అన్న నువ్వు తినే ముందు దండం పెట్టుకుని పెద్దలకు ప్రార్థించి తింటావు కదన్నా, అది నాకు చాలా బాగా నచ్చిందన్నా, నేను అదే ఫాలో అవుతున్నాను అన్నాడు. ఇంకొకరైతే, అన్న నువ్వు చనిపోతున్న జీవికి మళ్ళీ ప్రాణం పోసావు కదన్నా, అది నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుందన్నా, నేను లైఫ్లో నిన్ను చూసిన తర్వాత ఇలాగే చాలా జంతువులకి ప్రాణం పోసానన్నా అన్నాడు. ఇంకొకరైతే
నేను రేపో మాపో సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అనుకున్న టైంలో మీ సీజన్ చూసి 10 మంది వచ్చి టార్గెట్ చేస్తే వాళ్ళ నుంచి బయటికి ఎలా వస్తూ ఫైట్ చేయాలి, వాళ్ళ నుంచి ఎలా రక్షించుకోవాలి, వాళ్ళ నుంచి ఎలా ఎదుర్కొని ఒక ఫైటర్గా ప్రూవ్ చేసుకోవాలి, ఇలా చెప్పేసరికి నాకు లోపల గెలిచిన టైటిల్ కంటే ఈ ప్రశంసలు ఏదైతే జనాల నుంచి నన్ను ఇన్స్పైర్ చేశారని చాలామంది నన్ను అన్నారో, నాకు ఇవి చాలా ఆకట్టుకున్నాయి. నాకు లోపల విజయం కంటే బయట వీళ్ళు అంటున్నప్పుడు కలిగిన విజయమే నాకు ఎక్కువ విజయం అనే చెప్పాలి యాక్చువల్గా. సో కంటెస్టెంట్స్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దే షుడ్ ఇన్స్పైర్. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడితే మనకెందుకు, తింటే మనకెందుకు, తొంగుంటే మనకెందుకు, లేకపోతే పోట్లాడితే మనకెందుకు, వాళ్ళు ఆడే ప్రతి స్టెప్లో ప్రతి ఇన్స్పిరేషన్లో దే షుడ్ ఇన్స్పైర్ సీయింగ్ పీపుల్. యాక్చువల్లీ ఎవరైతే బిగ్ బాస్ని చూస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక గేమ్ ద్వారా, లేకపోతే వాళ్ళ మూవ్ ద్వారా, వాళ్ళ మాట ద్వారా దే షుడ్ ఇన్స్పైర్ దెమ్. అప్పుడే జనాలకి చూసే వాళ్ళకి ఒక ఉపయోగం, లోపలికి వెళ్ళి వాడే వాళ్ళకి ఉపయోగం. అదర్వైజ్ నో పాయింట్ ఆఫ్ సీయింగ్ బిగ్ బాస్ వితౌట్ ఎనీ ఇన్స్పిరేషన్. ఆడియన్స్ని ఇన్స్పైర్ చేసే షోయే బిగ్ బాస్. ఒక సెలబ్రిటీని లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు చూస్తున్నాం అంటే వాళ్ళు ఆడే గేమ్ ద్వారా బయట ఉన్న ప్రజల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారు, వాళ్ళు ఆడే మాట ద్వారా 10 మందిని ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారు, అది ఇన్స్పిరేషన్ అంటే. అదర్వైజ్ బిగ్ బాస్ వలన ఎవరికి ఉపయోగం లేదు. ఓన్లీ కంటెస్టెంట్స్ షుడ్ నో దాట్ మనం ఆడే ప్రతి ఆట, మాట్లాడే ప్రతి మాట షుడ్ ఇన్స్పైర్ అవుట్ సైడ్ పీపుల్ హూ ఈజ్ వాచింగ్ us. Otherwise no one cares this Big Boss. So prati contestants should inspire the audience. Otherwise no need to see the Big Boss. This is my frank opinion. You should note it. Bye bye.